మహానాడు రెండో రోజు అన్న నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున టీడీపీ కేడర్ అంతా కూడా తరలి వస్తున్నారు. మహానాడుకి నిన్న కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. నిన్న అనుకున్న టైంకి ముగించారు. ఈ రోజు మరి కాసేపట్లో మహానాడు ప్రారంభం కాబోతుంది. మొత్తం కూడా ఇక్కడ వాలంటీర్లు మొత్తం కూడా వ్యవహారాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఏదైతే రేపు జరిగే బహిరంగ సభకు కూడా అప్పటి నుంచే సన్నాహకాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది టీడీపీ నేతలు ఉన్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఉన్నారు. రాంగోపాల్ రెడ్డి గారు, ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎట్లా వాలంటీర్లు కావచ్చు, ఇక్కడ ప్రజానీకం ఏ విధంగా వస్తూ ఉన్నారు? అంటే మహానాడు 3 రోజుల పండుగ నిన్న ఒకరోజు పూర్తి కావడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు జరుగుతుంది. ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికంటే తెలుగుదేశం పార్టీలో ఎంత ప్రతినిధులకు కానీ లేదంటే ఎంత ఉత్సాహం ఉన్నదానికి ఇప్పటికే దాదాపు ఉదయం 6 గంటల నుంచే ప్రతినిధులు ఇక్కడ నమోదు కానీ ఇక్కడ అందరూ కూడా వచ్చి కూర్చోవడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే ఇంకా ఒక గంటన్నర వరకు సమావేశం ప్రారంభం. ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా నిండిపోవడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారందరికీ కూడా వసతి సౌకర్యాలు కానీ, లేకపోతే భోజనం కానీ, మంచినీరు కానీ, మచ్చిక కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చిన వారందరూ కూడా అలరించడానికి సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా సమన్వయం చేసేదానికి పెద్ద ఎత్తున దాదాపు 600 మంది వాలంటీర్ల విభాగంతో వచ్చిన వారందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్ల విభాగము క్రమశిక్షణగా పనిచేయడం జరుగుతుంది. వచ్చిన ఆహ్వానితులందరినీ వారి స్థానాల్లో కూర్చోబెట్టడం, క్రమశిక్షణ పెట్టడం, వారందరికీ భోజనాలు అందుతున్నాయి, లేకుంటే మంచినీరు ఇవన్నీ అందుతున్నాయని, అంతేకాకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ట్రాఫిక్ క్రమబద్దీకరించడం కానీ, లేకపోతే పార్కింగ్ ఏరియాలో వచ్చిన వాహనాలను పెట్టడం కానీ, వచ్చిన ముఖ్య నాయకులందరినీ కూడా వారి స్థానాలకు తీసుకోపోవడం కానీ, అంటే పోలీసులతో సమన్వయం చేసుకుంటూ వాలంటీర్ల విభాగం ఈరోజు పెద్ద ఎత్తున పనిచేయడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీకి ముఖ్య భూమిక అధికారంలో ఉన్నా లేకున్నా కూడా వాలంటీర్ల విభాగమే మహానాడు కార్యక్రమాలు కానీ, లేకుంటే బాబుగారి కార్యక్రమాలు కానీ, లోకేష్ గారి కార్యక్రమాలు కానీ వాలంటీర్ల విభాగం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పోలీసులు 2019-24 మధ్య కాలంలో పోలీసుల పూర్తి సహాయ నిరాకరణ ఉన్నప్పటికీ కూడా వందలాది మంది క్రమశిక్షణ గల వాలంటీర్లతోనే అన్ని కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఎన్నికల ముందు పార్టీ బహిరంగ సభలు కానీ, లేకపోతే యువగలం పాదయాత్ర కానీ ఇవన్నీ కూడా వాలంటీర్లతోనే మేము చేయడం జరిగింది. అనేక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చినా కూడా క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మా వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేసి తెలుగుదేశం పార్టీకే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ అనే విధంగా పనిచేయడం జరుగుతుంది. అయితే మరికొంతమంది నేతలు ఉన్నారు. ఎలా అండి నిన్న జరిగింది? ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యా? వాలంటీర్లు ఎలా పనిచేశారు? నిన్న చాలా అద్భుతంగా జరిగింది. మేము అనుకున్న దానికన్నా 2 జనాలు వచ్చారు. దాదాపు అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశాం. వసతులు కానీ, భోజనాలు, పార్కింగ్ అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగినాయి. గతానికి భిన్నంగా భారీగా సామాన్య కార్యకర్తలకు కూడా మంచిగా అన్ని వసతులు చేశాము. ఇవాళ ఇంకా ఎక్కువ వస్తారు. రేపు కనీవిని ఎరుగని రీతిలో 5 లక్షల మందితో బహిరంగ సభ జరపబోతున్నాము. దానికి సంబంధించి వాలంటీర్లుగా ఉన్న కన్వీనర్లు, వాలంటీర్లు అందరూ సమయస్ఫూర్తిగా అందరూ మంచి ఏర్పాట్లు చేశాము. రేపు కడపలోని ఇంతవరకు ఎప్పుడు జరగని కనీవిని ఎరగని రీతిలో రేపు గొప్ప బహిరంగ సభ జరపబోతున్నాం. అయితే గతంలో అన్ని మహానాడులు జరిగాయి. ఎట్లా అప్పటికి ఇప్పటికి తేడా ఏమనిపిస్తుంది మీకు? సార్, బ్రహ్మాండంగా కడప గడ్డ మీద మహానాడు స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని శుభశకునాలే తెలుగుదేశం పార్టీకి ఎదురవుతున్నాయి. 27వ తారీఖు మహానాడు స్టార్ట్ అయితే 26 కూడా భారీ వర్షం. నిన్న ఈ రోజు ఎంత ప్రశాంతమైన వాతావరణం గాని, కార్యకర్తల క్రమశిక్షణ గాని, వాలంటీర్ల సహకారం గాని అద్భుతంగా పార్టీ దశాదిశ భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని లోకేష్ గారు ప్రవేశపెట్టిన 6 శాసనాల వల్ల గాని రాబో 40 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదోడి జెండా అధికారంలో ఉండటానికి దశాదిశ నిన్నటి మహానాడు నిర్దేశించింది. ఈ రోజు అద్భుతమైన ప్రభుత్వం మీద గాని, పార్టీ మీద గాని చర్చ ఉంటుంది. రేపు భారీ బహిరంగ సభ తర్వాత వచ్చే 40 సంవత్సరాల పాటు ఈ జెండాను టచ్ చేసే ధైర్యం కూడా ఎవరికీ లేని ఒక సందేశం ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వబోతుంది తెలుగుదేశం పార్టీ. ఏమండి డుండి రాకేష్ గారు, ఎట్లా ఉంది నిన్నంతా కూడా జరిగింది? ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా కనిపించాయా? ఏమన్నా ఉన్నాయా? ఇంతమంది జనాభా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినప్పుడు చిన్న లోటుపాట్లు అనేవి సరసరంగా జరుగుతూ ఉంటాయి. అటువంటి ఎప్పటికప్పుడు ఇక్కడ వార్ రూమ్ పెట్టి యువనేత నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు ఆర్గనైజింగ్ చేసుకుంటూ ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ ని ప్రతి చోట టీములుగా డివైడ్ చేస్తూ ఒక్కొక్కరికి ఒక
ఒక విభాగాన్ని అప్పచెప్పి ప్రతి అరగంటకి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటూ ఎక్కడ ప్రాబ్లమేటిక్ గా ఉంది, ఎక్కడ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే విషయాన్ని ఇమీడియట్ గా అక్కడ వార్ రూమ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తా ఉన్నాయి. కావున ఎక్కడా కూడా ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని సవ్యంగా జరిగే ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. అయితే రవినాయుడు గారు ముఖ్యంగా గతంలో జరిగిన కార్యక్రమాలు ఎన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు, అనేక ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. ఎట్లా ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? మీరు మొత్తం కూడా ఉన్నారు కదా గతంలో. మీరు చూసే ఉంటారు, ఇదే 10 టీవీ సాక్షి, ఇదే రమణ గారు సాక్షిగా ఆ రోజు ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఒంగోలు మహానాడులో మాకు కేటాయించిన పోలీసులు 2 డయాస్ కాడ మొత్తం కేటాయించింది 43 మంది. తర్వాత రాజమండ్రిలో పరిస్థితి మీరు చూశారు. యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నారా లోకేష్ గారు జీవో నెంబర్ 1 తీసుకొని రావడంతో పాటు మేము సెక్యూరిటీ కావాలని లెటర్ పెడితే మాకు మామూలుగా ఇంకా రేపో ఎల్లుండో రిటైర్డ్ అయిపోయే పోలీసులు ఒక నలగనిచ్చి వీళ్ళతో పాదయాత్ర చేసుకోమని చెప్పే పరిస్థితి ఆ రోజు ఉన్నది. అయితే ఆ రోజు ఈ రోజు రక్షణ కవచంలాగా ఆ రోజు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ప్రజలుగా నిలబడిన వాలంటీర్స్ వచ్చి నిలబడడం జరిగింది. ఆ రోజు ఇటు అధినేతకైనా యువనేతకైనా పార్టీ కార్యక్రమాలకైనా స్వచ్ఛందంగా వాలంటీర్లు ముందుకొచ్చి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, రాళ్ల దాడి జరిగినా, కోడిగుడ్ల దాడి జరిగినా, మా మీద అక్రమ కేసులు పెట్టినా ఆ రోజు ఒరవలేదు, బెరవలేదు. అధినేత వెంట యువనేత వెంట నడవడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు కూడా మహానాడులో మేము ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు అదే విధంగా ఉన్నాం. ఏదైతే పార్టీ తీసుకున్న ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయడమే మా ప్రధాన కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తిస్తాను, గౌరవిస్తానని చెప్పిన నారా లోకేష్ గారి మాట కట్టుబడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎవరైనా అధికారంలో రాకముందు చాలా మాటలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మాటలు చెప్పారు. ఈ రోజు వాళ్ళ కార్యకర్తల ఆర్తనాదాలు చూస్తాం. కానీ లోకేష్ గారు అలా కాదు. ఇచ్చిన ప్రతి కార్యకర్తకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం గౌరవించడం అనేది ఆనవాయితీగా ఈ పార్టీ ఉంది. దానిలో భాగంగానే లోకేష్ గారు వెంట నడిచిన మాకు ఈ రోజు సముచిత గౌరవం, సముచిత స్థానం ఇవ్వడం పాటు మరికొంతమందికి కూడా సముచిత స్థానం, సముచిత గౌరవం ఇచ్చే పరిస్థితి ఉంది. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, గ్రామ స్థాయిలో బాగా పనిచేసిన కార్యకర్తను నేను పాలిట్ బ్యూరోలో చూడాలనుకున్నాను. దానికోసం అంతర్గత చర్చలు జరుగుతాయి, బహిర్గత చర్చలు జరుగుతాయి. పార్టీ నిర్మాణం మీదే నా దృష్టి అని చెప్పిన మాటకు కట్టుబడి ఈ రోజు మేము టీమ్స్ గా ఈ రోజు ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాలంటీర్ ఆ రోజు యువగలంలో పనిచేశారు, ప్రతిపక్షంలోనే పనిచేశారు, అధికారంలో పనిచేస్తున్నారు. ఈ రోజు ఏదైతే ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించడమే మాకు తెలుసు. ఒక నిజాయితీ కలిగిన నాయకుడిగా, కార్యకర్తగా పనిచేయడమే మాకు తెలుసు. మరొకసారి తెలియజేసుకున్నాం. అయితే కొంతమంది నేతలు ఉన్నారు ఇక్కడ, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఎట్లా ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? రేపు బహిరంగ సభకు సంబంధించి వాలంటీర్లు ఏ విధంగా పనిచేయబోతున్నారు? జవహర్ అన్న ఎన్టీఆర్ ఏదైతే మంచి ముహూర్తంతో అన్నగారు ఈ పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గాని, లోకేష్ గారి ఆధ్వర్యంలో గాని మేము ఈ కార్యకర్తగా, వాలంటీర్గా ఈ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. మీ మహానాడుకి రావటం గాని, ఈ మహానాడు ఇది మాకు ఒక పండగ లాంటిది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడికి మహానాడు అనేది ఒక పండగ లాంటిది. వాతావరణం నిన్నటి వరకు కొంత అనుకూలించలేదు. అయినా కూడా వాలంటీర్లు అందరి సహకారంతో, స్థానిక నాయకులు గాని అందరూ, పార్టీ క్యాడర్ ప్రతి ఒక్కరూ ఈ మహానాడుని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పనిచేస్తా ఉన్నారు. మరి లోకేష్ గారు ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ పార్టీలో కార్యకర్త నుంచి పాలిట్ బ్యూరో వరకు కూడా కష్టపడిన వాడు గాని, పార్టీలో పనిచేసిన వాళ్ళ గారికి సముచిత స్థానం ఉంటది. మరి నిన్న ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు గాని, మాతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు గాని, మంత్రులు అయిన వాళ్ళు గాని, యువత కష్టపడ్డాళ్ళు. నిన్న ఒక ఎమ్మెల్యే రాజు గారు చెప్పాడు, నేను ఒక కార్యకర్త కొడుకుని నేను ఈ రోజు ఎమ్మెల్యేగా ఈ డయాస్ మీద మాట్లాడుతున్నాను, సగర్వంగా చెప్తున్నానని. అది చెప్పుకునే సత్తా, ధైర్యం ఈ ఒక్క తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తగా ఉంది. మరి రేపు కూడా భారీ బహిరంగ జరపబోతా ఉన్నాం. ఈ మహానాడుని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వాలంటీర్కి ఈ మహానాడు ద్వారా రేపు ధన్యవాదం కూడా చెప్తా ఉన్నారు బాబు గారు. ఈ పార్టీకి కార్యకర్తలే బలం, వాలంటీర్లే బలం. ప్రతి ఒక్క వాలంటీర్గా సుశిక్షితమైన తెలుగుదేశం పార్టీ సైనికుల్లాగా పనిచేస్తా ఉన్నారు. అయితే మరో సీనియర్ నేత బ్రహ్మం చౌదరి మనతో ఉన్నారు. బ్రహ్మం చౌదరి గారు, ఎట్లా వాలంటీర్లు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? నిన్న జరిగిన దాంట్లో ఏమన్నా లోటుపాట్లు గానీ ఏమన్నా ఉన్నాయి? రేపు ఎలా ఏర్పాటు చేయబోతుంది? ఎలాంటి లోటుపాట్లు లేవండి. మా అందరికి అనుమానం వచ్చిందల్లా 2 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కడపలో ఈసారి మహానాడు జరగబోతుంది అన్నప్పుడు అదేంటి కడపలో విజయవంతం అవుతుందా అనేటువంటి అనుమానాలు మాకే కాదు, పార్టీకి దూరంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు కూడా అనుమానాలు వచ్చినాయి. కానీ అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ రాష్ట్రం అంతా కడప వైపు చూసే విధంగా చేయడంలో లోకేష్ గారు సఫలీకృతమయ్యారు. అకామిడేషన్ గానీ, పబ్లిక్ గ్యాదరింగ్ గానీ అన్ని విషయాల్లో కూడా అద్భుతంగా జరిగాయి. అదేవిధంగా ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు
సంయమనం పాటించి అచ్చితూచి ఆలోచించి మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే వైనాడ్ కుప్పం, వైనాడ్ మంగళగిరి, వైనాడ్ పిఠాపురం అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా అని చెప్పేసి మాట్లాడటమే కాకుండా విర్రవీగాడు. కానీ వాటన్నిటికీ రాష్ట్రం సమాధానం చెప్పడంతో పాటు తన సొంత గడ్డైనటువంటి కడప కూడా సమాధానం చెప్పింది. కడప యొక్క సంస్కారం ఇది కాదు, కడప ప్రజల యొక్క ఆలోచన విధానం ఇది కాదని చెప్పేసి ఆ రోజున ఎన్టీ రామారావు గారి హయాంలో నిరూపించారు. మరొకసారి లోకేష్ గారి హయాంలో నిరూపించడం జరిగింది. ఏది ఏమైనా కూడా నిన్న 40,000కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రోజు కూడా 40,000కు పైగా ప్రతినిధులు హాజరవుతారు. రేపు 3వ రోజున బహిరంగ సభకి 4 నుంచి 5 లక్షల మంది హాజరవుతారని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నాం. నిన్న ఈ రోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహం కనపడతా ఉంది. కాబట్టి ఏదైతే కడప నా అడ్డ, పులివెందుల నా అడ్డ అని చెప్పేసి విర్రవీగిన వాళ్ళందరూ కూడా రేపు సీకే దిన్నపల్లి సమాధానం చెప్పబోతా ఉంది. ఓకే, అయితే టీడీపీ నాయకుల మొత్తం కూడా వాళ్ళ ఏం చెప్తున్నారో విన్నాం. అందరూ కూడా చాలా ధీమాగా ఉన్నారు. నిన్న 40,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రోజు కూడా 40,000 మంది హాజరవుతున్నారు. రేపు జరిగే బహిరంగ సభకి 5 లక్షల మంది ప్రజానీకం హాజరవుతున్నారని కూడా చెప్తున్నారు. ఏదైనా నారా లోకేష్ ఇచ్చిన ప్రోత్సాహంతో యువనేతలందరికీ తగిన ప్రాధాన్యత దక్కుతుంది. అందరూ కూడా టీడీపీలో మహానాడు అనేది ఒక పండగ. ఆ పండగలో పనిచేసే వాలంటీర్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. టీడీపీ కుటుంబ సభ్యులకే ఇది సాధ్యమవుతుంది. ఒక కార్యకర్త కుమారుడు ఎమ్మెల్యే అయ్యాడంటే కూడా టీడీపీలోనే సాధ్యమవుతుందని కూడా నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్ర, 10 టీవీ, మహానాడు, కడప.